పరమేశ్వరుడు సాక్షి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు బాయిలో పోయి దూకమన్నా దూకుతా, ఎవరైనా చంపేమన్నా చంపేస్తా. విజయానికి పావుతాతడు, ఆవేశము విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, ఆభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలికిరణం వేగువగే ఆభరణమనం కైవేచే. ఎక్కడ చూసినా ప్రతిసారి పదే పదే మ్యారేజ్ స్టార్, ప్యాకేజ్ స్టార్ అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. రోజా ఆడజాతి మొత్తం కామన్ పీపుల్ కూడా ఇది ఎట్లా ఆడజాతిలో పుట్టింది అనుకుంటాం. రెడ్ లైట్ ఏరియాలో ఉండే వాళ్ళకన్నా వాల్యూ ఉంటుంది, మీరు రోజా అనే వ్యక్తికి వాల్యూ లేదు. అంబటి రాంబాబు సచ్ ఏ క్యారెక్టర్లెస్ ఫెలో అతను. ఆయన వయసు ఏంది, ఆయన చేస్తుంటే పనులేంది, గంట అరగంట ఆయన మాటలేంది. సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి మైఫోర్స్ మహేష్. ఏంటి సేవా కార్యక్రమాలు చేయడానికి కానీ మైఫోర్స్ టీం ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది సార్? రాష్ట్రంలో లేదా మా చిన్నతనం నుంచి కూడా సేవ, సమాజ సేవ అనేది తెలిసిందంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి. ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పటి నుంచి మీరున్నారు అంటే మెగా ఫ్యామిలీ మీద అభిమానంతో ఉన్నారా, లేకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చాయా, లేదు అంటే మీరు ఓన్లీ ఒక పొలిటికల్ లీడర్గా, రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న కోరికతో వచ్చారా? జనసేన కోసం రాజకీయాల్లో ఉన్నాం, మేము పవన్ కళ్యాణ్ గారి కోసం రాజకీయాల్లో ఉన్నాం. ఒక అంత గొప్ప వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోలేమనే బాధ మాకు ఇప్పటికీ ఉంటుంది. ఓన్గా మీరే ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఫైట్ చేస్తున్నారు సమస్యల మీద, అంటే వాళ్ళు చెప్పేది వేరుగా ఉంటాయి సార్, లేదా మీరు ఓన్గా వెళ్ళి చూసింది వేరుగా ఉంటుంది. సో మీ కల్లారా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ ఏమైపోయిందంటే ఈ నవరత్నాలు అనే మోజులోనో లేకపోతే వీళ్ళు ఈ ఫ్రీగా ఇచ్చే దానిలో పడిపోయి రోడ్లు వేయరు, కాలు వేయరు, 10% రోడ్స్ కూడా ఉండవు, 10% లైట్లు కూడా ఉండవు, 10% చరండీలు ఉండవు. వాన్లు వస్తే వరదల్లో మునిగిపోతుంది. మరి ఇంతకు ముందు చూసుకుంటే కేతం రెడ్డి, వినోద్ రెడ్డి, మరి పార్టీ మారాల్సి వచ్చింది అంటే ఓన్లీ పార్టీ సపోర్ట్ చేయడం లేదు, పైన పార్టీ నుంచి గుర్తింపు రావట్లేదు అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ప్రతి ఒక్కరు ఫస్ట్ లో ఏం చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా ఉద్దేశం, మా ధ్యేయం అని చెప్పి, ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకనే నువ్వు అలుగులు, నువ్వు హట్ అవుతున్నావు, నాకు న్యాయం జరగాలంటే దానికి ఏం అర్థం? ఇప్పుడు నచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నచ్చారండి? ప్రతి ఒక్క జనసేన కార్యకర్త 2 జెండాలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఎమ్మెల్యేలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు, సీఎం అవ్వాలన్న కోరిక లేదు, అసలు కోరిక ఏది ఉండదు. కానీ ఆయన సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఖచ్చితంగా ఆయనకు తెలుసు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని నాదెండ్ల మనోహర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తిడితే జనాలు యాంటీ వస్తుంది, వాళ్ళకుండే ఫాలోయింగ్ పోతుంది. మనోహర్ గారిని తిడితే ఏదో బూచి చూపించినట్టు అవుతుంది.